ట్రంప్ ప్రలోభానికి గురై ఈ దేశ ప్రజలు దేశ పౌరులు ఊహించుకున్న దానికి భిన్నంగా దేశ పౌరులైతే చెప్పనించుక మోడీ మావాడు, ఇక పాకిస్తాన్ పని అయిపోయింది, మేము యుద్ధంలో గెలుస్తాము అని ఎంత భ్రమలు కలలు కన్నారో అవన్నీ కూడా నీరుగారుస్తూ ట్రంప్ ఫోన్కి భయపడి యుద్ధం విరమించుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు, వారి నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. యుద్ధం జరుగుతున్న సమయంలో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడమే కాకుండా రాహుల్ గాంధీ గారు ప్రత్యక్షంగా సైనికులకి బాసటగా ఉండడం, యుద్ధంలో మనం గెలవాలని కోరుకుంటే మీరు యుద్ధాన్ని మధ్యలో ఆపేసి అసలు యుద్ధం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు మధ్యన ఆపేయాల్సి వచ్చింది, అసలు ఈ పాకిస్తాన్ ఇండియాకు ఉన్నటువంటి తగాదాలో ఈ పంచాయతీలో మోడీ గారు ట్రంప్ను ఎందుకు లాగారు, ట్రంప్ను ఎందుకు తలదూర్చే విధంగా అవకాశం ఇచ్చినారు, ఇవన్నీ జవాబులు చెప్పకుండా దేశ ప్రజల్ని మోసం చేస్తూ దేశ ప్రజలకి జవాబు చెప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ మీద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దేశ ప్రజలు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. మొన్న జరిగిన యుద్ధంలో భారతదేశం సాధించిందేమిటి, కోల్పోయిందేమిటి, ఇవి చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? ఇది చెప్పలేదు కాబట్టే అసలు యుద్ధం ఏ విధంగా జరగాలి, మహాకాళీ మాత ఇందిరాగాంధీ ఎవరన్నారు ఈ మాటలు? పార్లమెంట్ రికార్డులోకి వెళ్తే ఈ కిషన్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి కొత్తగా వచ్చిన బీజేపీ నాయకులకి అర్థమవుతుంది. వారు ఆరాధించే వాజ్పేయి గారు పార్లమెంట్లో మాట్లాడిన ఒక వీడియో తీసుకుంటే ఇందిరాగాంధీ గారికి ఒక గొప్పతనం తెలుస్తుంది మీకు. పాకిస్తాన్తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారిది. వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అప్పటి కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టి మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకంగా అర్థమయ్యి అసలు సిస్సలైన ప్రధానమంత్రి, అసలు సిస్సలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వల్ల కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం, జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలే, స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు, యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరును తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతూ ఉన్నారు. ఇది ఆక్షేపణీయమైన మాట చెప్తా ఉన్నాను.